అన్నా పాలొద్దు. ఈఎంఐ కట్టాలన్నా. ఈఎంఐలో కూడా పాలొద్దు. పాలు కాదన్నా, మీ వాళ్ళు ఈఎంఐ కట్టాలి, అందుకే అడగనీకి వచ్చిన. ఈఎంఐ నేను తీసుకున్నట్టు మాట్లాడతావేందన్నా? తీసుకుంది ఆడైతే. నామే నువ్వే అన్నా, మంచి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతలేడు. నామిని మోహిని కాదన్నా, వాడేదో 90 ఇప్పిస్తే వచ్చి సంతకం పెట్టినా. అవన్నీ నా తెలియదు అన్న, సంతకం నువ్వే పెట్టినావు, నువ్వే కట్టాలి. సైన్ పెడితే తుడుచుకో. ఆ మంచి ఏడుండో చెప్పన్నా, మేమన్నా పోయి అడుగుతాం. వాడు చచ్చిపోయి 4 నెలలు అవుతుందన్నా, వాడేడున్నాడు? అలా అయితే మొత్తం నీ నెత్తి మీద పడతా ఎట్లా బా? ఇట్లొచ్చినావా? ఇటు పోతూ పోతూ నా నెత్తి మీద పెట్టిపోయిండు. అవ్వా, నేనేదో 90కి కోటర్కి కకృతి వాడి సంతకం పెట్టినన్నా. మేమేదో బీదోళ్ళమన్నా, మాకు 5-10 సంవత్సరాలు టైం అన్నా, కడతాం. 10-20 సరిపోతాయా? 30 తీసుకో, మా కొడుకు తీసుకున్నాడు. మగ్గులో నీళ్ళే సరిపోలే, దొడ్డి ఉంటే ఈడోడన్నా పాలోడా. ఈఎంఐ కట్టాలంట.